వాస్తవానికి రంగవల్లకే కాదు వందల మంది మేము కలిసి ఉండేవాళ్ళం. అక్క చెప్పింది ఇప్పుడు మా తోటి సహచరులు వందల మంది ఎన్కౌంటర్లు అయ్యారు. నేను ఈ పార్టీలకు వచ్చి 32 సంవత్సరాలు అవుతుంది. అక్క విషయంలో, విమలక్క విషయంలో ఒకటి చెప్పాలి. నాకు ఆరోగ్యం బాగాలేదంటేనే అక్క కన్నీళ్లు పడ్డాయి. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ కాకినాడ జిల్లాలో జగ్గంపేట దగ్గర ఓ 20 ఎకరాల భూమి మన పార్టీ ఆధ్వర్యంలో ఏ ఆశయం కోసం అయితేనో, ఏ సిద్ధాంత లక్ష్యం కోసం అయితేనో ప్రాణాలు అర్పించారో అదే సిద్ధాంతంలో భాగమే విమలక్క, మన రంగవల్లక్క. అంటే నాకు విమలక్క ఎక్కువ. రంగవల్లక్క నగర పెట్టాం. అది NH5లో ఎకరం 4 కోట్లు 5 కోట్ల వాల్యూ ఉంటుంది. ఆ రంగవల్లక్క నగరంలో దాదాపు లేదంటే ఆంధ్రప్రదేశ్లోనే ఏమీ లేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, కటికి పేదవాళ్ళు, ఇంక ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, చాలా దీన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఆ రంగవల్లి నగర్లో వందల మంది గుడిసెలు వేసుకుని ఈ రోజుకి ఉంటున్నారు. రంగవల్లక్క పేరు ఎందుకు పెట్టాం? రంగవల్లక్క ఏ ఆశయ సాధన కోసమైతేనో పార్టీ నిర్ణయంలో భాగంగా, పార్టీ నిర్ణయంలో కొంతమంది పారిపోయారు. సాయుధ పోరాట లైన్ పార్టీ తీసుకుందని, కానీ రంగవల్లక్క ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నిర్ణయం నా నిర్ణయం అని అడిలోకి మహోన్నతమైన వ్యక్తి రంగవల్లక్క. పార్టీ నిర్ణయం, ఎందుకంటే అక్క ఆరోగ్యం తెలుసు మనకి, ఏ పరిస్థితుల్లో ఉంది అక్క. అయినప్పుడు పార్టీ నిర్ణయించింది, పార్టీ నిర్ణయమే నా నిర్ణయం అని అక్క త్యాగం. అందుకే ఈవేళ ఒక కాకినాడ జిల్లాలోనే కాదు, అనేక గ్రామాల్లో వందలాది భూపర్యటనలు జరుగుతున్నాయి. వందలాది భూపర్యటనలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా కానీ, రాజమండ్రి కానీ, అంబేద్కర్ జిల్లా కానీ, రంపచోడవరం ప్రాంతంలో కానీ. ఎందుకంటే మనం ఇప్పుడు అనుకుంటున్నాం, చాలా విషయాలు విన్నాం. ఇక్కడ వాళ్ళ ఆశయాలు ప్రతి సంవత్సరం కూడా ఏ జాతి కోసం, ఏ పేద విముక్తి కోసం, ఏ జాతి విముక్తి, పేద విముక్తి కోసం పోరాడి అసలు పోతారు వారు ప్రతి సంవత్సరం కూడా 20 సభలు పెడతాం. విమలక్కను కూడా తీసుకొస్తాం. మీ ఆశయాలు, మీ సిద్ధాంతాలు, ఏ సిద్ధాంతం, ఏ భూమి కోసం, భుక్తి కోసం మీరు చనిపోయారో మీ ఆశయాలన్నీ కూడా మా పుతాల మట్టికి మోస్తాం. ఈరోజు కూడా మోస్తున్నాం. పారిపోలేదు, మాజీలు అవ్వలేదు. 7-8 సార్లు ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు తీసుకెళ్లారు. అయినా మేము భయపడలేదు. 100 లాఠీ దెబ్బలు తిని 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 ఇలా తయారయ్యాం. అయినా ఏ ఆశయ లక్ష్యం కోసం అయితే వందల మంది ప్రాణ త్యాగాలు చేశారో మీ త్యాగాలను మేము ఎప్పటికీ కూడా వెనక్కి తగ్గే సమస్య లేదని ఇవాళ 100 ఎకరాల భూ పోరాటాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎక్కడ ఆగలేదు. ప్రభుత్వాలు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా ఎక్కడ పోరాటాలు ఆగలేదు. ఇవాళ శ్రీకాకుళంలో ఇందాక కాసం గారు చెప్పారు, శ్రీకాకుళం పట్టుపాడు ప్రాంతంలో ఇవాళ రైతాంగం సంక్షోభంలో ఉన్నారు. జీడిపిక్క రైతాంగం, జీడిపిక్క మీద ఆధారపడి బతుకుతారు. ఏజెన్సీ ప్రాంతం మొత్తం అంతా కూడా ఇవాళ అంతా సంక్షోభంలో ఉంది. దాని మీద ఉద్యమాలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఉంది. 30 గ్రామాలు ఖాళీ చేశారు. 32 మంది ప్రాణత్యాగం చేశారు. అది కూడా వీళ్ళు ఈ కార్పొరేట్ శక్తులకి దారతత్వం చేయడానికి మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. అయినా అక్కడ కూడా పట్టు వదలని పట్టి ఇక్కడ మార్కుల్లాగా 2 సంవత్సరాలు కూడా ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాడుతూ ఉన్నారు. అందుకే నేనేమంటానంటే, చనిపోయిన అమరవీరుల విషయంలో భారతదేశంలోనే ఎక్కడా చేయనంత తూర్పు కాకినాడ జిల్లాల్లో 100 సభలు పెడతాం. సభలు పెట్టడమే కాదు, వారిని ఎప్పటికప్పుడే మొత్తం అమరులు ఎప్పటికప్పుడే సభలు పెట్టుకుని మీ ఆశయాలు, మీ సిద్ధాంతాలు, మీ లక్ష్యాలు మేము భుజాలు పెట్టుకుని మోస్తాం. ఎత్తి పరిస్థితులు ఎత్తిన జెండా దించమని ఖచ్చితంగా
మేము చెప్తున్నాం కూడా ఈరోజు కూడా. అందుకే అక్క పేరు పెట్టుకున్నాం. నేనేమంటానంటే ఇవాళ రంగవల్లక్క త్యాగం, అమరుల త్యాగాలు ఇవాళ ఏ కరీంనగర్ అయితేనో, ఏ సిరిసిల్ల ప్రాంతంలో అయితేనో ఉద్యమానికి పురుటు గడ్డ. నైజాం నభా వ్యతిరేక పోరాటాల్లో ఉద్యమ గడ్డిది. ఆ గడ్డలో కొన్ని నీరసం పడ్డది. అయినా ఇవాళ మన అమరన్న, మన విమలక్క, అనేక మంది ఇవాళ అనేక రకాలుగా ఆలోచించి ఇక్కడ ఒక విజ్ఞాన కేంద్రం కట్టడం, మళ్ళా ఈ ప్రాంతంలో ఏ ఉద్యమం మర్చిపోయారో, ఏ ఉద్యమ త్యాగాలు మర్చిపోయారో ఆ త్యాగాలన్నీ సందర్భంగా గుర్తు చేయడం, మరొకసారి ఉద్యమానికి సిద్ధంగా చెప్పడం అనేది మామూలు విషయం కాదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, విమలక్కకి, అధ్యక్షుల వారికి విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.